సో చాలామంది స్టూడెంట్స్ వచ్చేసరికి ఇప్పుడు 2024 వాళ్ళకి కూడా గ్రేస్ మార్క్స్ 30/23 ఇవ్వడం జరిగింది కాబట్టి సో అడుగుతా ఉన్నారు ఇప్పుడు జేఎన్టీహెచ్ గ్రేస్ మార్క్స్ పీసీసీఎంఎం కోసం ఎలా అప్లై చేయాలంటే ఏమేం కావాలి, డబ్బులు ఏమైనా కట్టించుకుంటారా అని చెప్పేసి అందరూ అడుగుతూ ఉన్నారనమాట. దాని గురించి అయితే నేను చెప్పబోతున్నాను. సో ఇక హౌ టు అప్లై జేఎన్టీహెచ్ గ్రేస్ మార్క్స్ ఫర్ పీసీసీఎంఎం అంటే అయితే మీకు డైరెక్ట్గా అప్లై చేసే పీసీసీఎంఎం గాను మామూలు గ్రేస్ మార్క్స్ అప్లై చేసే గ్రేస్ మార్క్స్ ద్వారా అప్లై చేసే పీసీసీఎంఎంకి చాలా తేడా ఉంది. సో అది ఏంటంటే అప్లై చేసే విధానంలో. సో డైరెక్ట్గా వీడియోలోకి వెళ్దాం. ముందుగా మీకు కావాల్సింది ఏంటంటే ఫామ్ 5B అప్లికేషన్ ఫామ్. సో R18 బీటెక్ వాళ్ళు ఎవరైతే 2022 పాస్డ్ అవుట్ వాళ్ళు ఉన్నారో అక్కడి నుంచి ఇప్పుడు 2024 వరకు వచ్చేసరికి ఫామ్ 5B తీసుకోవాల్సి ఉంటుంది, దాన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. మిగతా వాళ్ళందరూ కూడా ఫామ్ 5A ఫిల్ చేయాలి అంతకుముందు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ ఉంది కాబట్టి. ఈ ఫామ్ 5Bలో వచ్చేసరికి గ్రేస్ మార్క్స్ ఆప్షన్ ఉంది కాబట్టి సో దాని గురించి వాళ్ళు దాన్ని ఫిల్ చేయమన్నారు. సో దీంతో పాటు ఇది ఫిల్ చేసిన తర్వాత మీ కాలేజీ వాళ్ళు ఇస్తారు కాబట్టి ఇది ఫిల్ చేసిన తర్వాత మీకు ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాని జిరాక్స్, ఎస్ఎస్సి సర్టిఫికేట్ జిరాక్స్ ఎందుకంటే సో మీకు వచ్చేసరికి మీ పేరు ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఎలా ఉందో దాని ప్రకారం ఇందులో రావాలి కాబట్టి దానికోసం ఎస్ఎస్సి సర్టిఫికేట్ తీసుకుంటారు. ఏదైతే సబ్జెక్ట్స్ మీరు గ్రేస్ మార్క్స్ అప్లై చేద్దాం అనుకున్నారో వాటి ఒరిజినల్ మెమోస్. మరి ఒరిజినల్ మెమోస్ లేకపోతే ఎలా? మరి చాలా సప్లీలు రాసాం, అందుట్లో ఏది పెట్టుకోవాలి? వీటికంటే తర్వాత నేను వీడియో చేసి పెడతానండి ఒరిజినల్ మెమో లేకపోతే ఎలా అని చెప్పేసి. ఇక ఇది ఆ తర్వాత ఫీజు ఏదైనా కట్టారనుకోండి మీ కాలేజీలో గ్రేస్ మార్క్స్కి జనరల్గా 200, 300, 500 అలా కట్టించుకుంటుంటారు కాలేజీని బట్టి. సో ఆ ఫీజు రిసిప్టు ఇలాంటివి వీటితో పాటు నో డ్యూ ఫాము మీరు కాలేజీలో సబ్మిట్ చేస్తేనే ఇవన్నీ ఇస్తారు మీకు. అయితే ఎస్ఎస్సి సర్టిఫికేట్ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా వీటికి ఈ ఫామ్ 5B అప్లికేషన్ ఏదైతే ఉందో దానికి అటాచ్ చేసి మీరు ఎగ్జామ్ సెల్లో ఇస్తే మీ కాలేజ్ ఎగ్జామ్ సెల్లో వాళ్ళు యూనివర్సిటీకి పంపించడం అయితే జరుగుతుంది. సో మరి దీనికి తత్కాల్ ప్రాసెస్ లేదా అంటే తత్కాల్ ప్రాసెస్ అనేది లేదండి. అప్లై చేసిన తర్వాత మీరు ఎన్ని రోజులు అయితే పొద్దున నేను చెప్పాను పొద్దున ఒక వీడియో చూడండి ఎన్ని రోజులు వస్తుందని, అన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే కంపల్సరీగా. ఓకేనా? సో దాని ప్రకారం మీరు వెళ్ళిపోండి. మీకు యాక్సెప్టెన్స్ ఎలా వచ్చింది తెలియాలంటే దానికి వీడియోలు చేశాను, చూసుకోండి. సో ఓవరాల్గా ఇదండి మీరు గ్రేస్ మార్క్స్ అప్లై చేయాలంటే పీసీసీఎంఎం కోసం జేఎన్టీహెచ్ది. సో ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని అయితే లైక్ చేసి డిస్క్రిప్షన్లో మీకు కావాల్సిన అన్ని లింక్స్ అన్నీ ఉన్నాయండి, టెలిగ్రామ్ గ్రూప్స్ అవన్నీ కూడా చూడండి ఒకసారి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.